హాయ్ ఎవ్రీవన్. ప్రైవేట్ స్కూల్స్‌లో పేద విద్యార్థులకి మరియు బలహీన వర్గానికి సంబంధించిన వారికి ఫ్రీ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన స్కీమ్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. ఆ విషయం మీకు అందరికి తెలిసిందే. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్‌లో ఫైనల్‌లో ఎక్కడైతే స్కూల్ సెలక్షన్ ఏదైతే ఉందో, ఆ స్కూల్ సెలక్షన్ విషయంలో కొద్దిగా ఇబ్బందవుతుందని చెప్పి చాలామంది నన్ను అడుగుతున్నారు. స్కూల్స్ లిస్ట్ ఏదైతే ఓపెన్ అవ్వకపోవడానికి 2 కారణాలు కావచ్చు. ఒకటి సర్వర్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. సర్వర్ ప్రాబ్లమ్ అయితే మళ్ళీ మీరు మరలా బ్యాక్ చేయండి. మీకు మళ్ళీ సైట్ అయితే ఓపెన్ అయ్యి లిస్ట్ అయితే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటది. సెకండ్ రీజన్ వచ్చేసరికి మీ ఏరియాలో ఏవైతే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్కూల్స్ ఆర్‌టీఈకి సంబంధించిన స్కీమ్‌లో అవి యాడ్ అవ్వకపోవడం వల్ల మీరు ఏవైతే స్కూల్స్ సెలెక్ట్ చేసినప్పుడు లిస్ట్ ఏదైతే ఉందో, ఆ లిస్ట్‌లో చూపించకుండా ఉంటాయి. ఈ రీజన్ వల్ల మీరు ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ ఆర్‌టీఈ స్కీమ్‌కి లాస్ట్ డేట్ వచ్చి ఈ నెల 19వ తారీఖు. సో, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోండి. మీ పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతది. 19థ్ మే తర్వాత లాటరీ పద్ధతిలో సీట్స్ అనేవి సెలెక్ట్ చేయడం జరుగుతది. సో, ఎవరైతే సీట్‌కి ఎలిజిబుల్ అయి ఉన్నారో వాళ్ళకి గ్రామ సచివాలయం నుంచి గానీ, సెలెక్ట్ అయిన స్కూల్ నుంచి గానీ మీకు కాల్ రావడం జరుగుతది. ఈ అప్లికేషన్‌కి సంబంధించిన ఏమన్నా డౌట్స్ ఉంటే ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూడండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ.